Jesus, Jesus. అందరికీ ప్రైజ్ దిలాడండి. మరి ఈరోజు ఈ రీతిగా మీ మధ్యలో మేము కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రత్యేకంగా ఈ విషయంలో మరి జాన్ డేవిడ్ గారికి అనగా మా అన్నయ్యకి చాలా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆత్మీయంగా సంఘం బలపరచబడ్డానికి ఒకరినొకరికి దేవుని ప్రేమ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మీకు అందించాలని ఆశతో ఈ యొక్క ప్రోగ్రామ్ ని అరేంజ్ చేశారు కనుక సెకండ్ జాన్ డేవిడ్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని పరిచయంలో మొదటి కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి కలిగినట్లుగా దేవుని వాక్యము మీ జీవితంలో నెరవేరినట్లుగా అనుదినము ప్రార్థన చేస్తున్నాం కనుక ఈ పరిచర్య మీకు మాకు దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి ఇది ఆశీర్వాదకరంగా మహిమకరంగా ఉంటుందని నేను తలస్తున్నాను. అదే రీతిగా దేవుని బిడ్డలైన మీ అందరి కోసం ప్రార్థించడానికి మీ అవసరతలు మా అవసరతలు మన యొక్క పరిస్థితులను బట్టి మన స్థితిగతులను బట్టి అనుదినము ఇటు రీతిగా దేవుని ప్రార్థనలు గడుపుకోవడానికి మహాదేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నాం. వాక్యలేఖనంలో మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. ఈ దినము ఇచ్చిన వాక్యాన్ని చదువుకొని మనం ప్రార్థనలోనికి మనం వెళ్దాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా. ఈ వాక్యం మనం అర్థం చేసుకున్నట్లయితే నిజమే కదండి. కొన్నిసార్లు మనల్ని చూసి మన వారు మర్చిపోవచ్చు, మన కుటుంబస్తులు మనల్ని మర్చిపోవచ్చు, కానీ వారైనా మారుస్తారేమో. పరిస్థితులను బట్టి స్థితులను బట్టి కొన్ని సమయాలను బట్టి నిజంగానే మన రక్తం సంబంధులు కూడా మనల్ని మర్చిపోయే పరిస్థితి వస్తుంది. కానీ వారైనా మరతురు, కానీ నేను నిన్ను మరువను అని ఆయన వాక్యము సెలవిస్తుంది. ఇది మీరందరూ నమ్మాల్సిన గొప్ప సత్యం. నిజంగా మన కుటుంబస్తులు మనల్ని ఎలా అయితే విడిచిపెట్టేశారని, నన్ను చూడట్లేదని మీరు ఎలా నమ్ముతున్నారో అదే విశ్వాసం కింద ఒక చక్కని మాట దేవుడు మనకు ఫస్ట్ రాసి ఉంచాడు. వాళ్ళను మరుస్తారు కానీ నేను నిన్ను మరువను అనే ఒక గొప్ప వాగ్దానం మరి నా జీవితంలో దేవుడు చేసిన గొప్ప వాగ్దానం బట్టి మీరు గట్టిగా దేవుని స్తుతించాలి. ఎందుకంటే మనల్ని అందరూ మర్చిపోవచ్చు, అందరూ మనల్ని విడిచిపెట్టొచ్చు. అయినప్పటికీ దేవుడు ఇస్తున్న గొప్ప ధైర్యం, ఆయన మనకిస్తున్న గొప్ప అవకాశం, దేవుడు మనకి ఇస్తున్న గొప్ప బలం, ఆయన ప్రేమ నేను నన్ను మర్చిపోలేదు. కనుక ఏ స్థితిలో మనం ఉన్నా, ఏ పరిస్థితిలో మనం ఉన్నా, ఏ వ్యాధితో, ఏ బాధతో, ఏ మానసిక సమస్యతో మీరు బాధపడుతున్నా కానీ నిన్ను మరువని యేసయ్యను నువ్వు అనుదినము ప్రార్థిస్తూ నీకుగా మీకు మీరుగా ఆత్మను బలపడుతూ ఆత్మను స్థిరపరుస్తూ ఆయనను స్తుతించే వారమైన అదే వచనం కింద చూసుకున్నట్లయితే నేను నిన్ను అరచేతిలో చెప్పుకున్నానని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు మనకు చెప్పినప్పుడు మీరు నమ్మట్లేదేమో, కానీ ఇంకొక మాట ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. నా అరచేతిలో మిమ్మల్ని చెప్పుకున్నానని ఈ వాక్యాన్ని ఖచ్చితంగా మనం నమ్ముదాం. ఎందుకంటే ఆయన నిజంగా అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు, ఆయన రూపులో మనల్ని నిలవబెట్టుకున్నాడు. కనుక మన అవసరతలు చూసిన దేవుడు, నీ కన్నీటిని చూసిన దేవుడు, నీ బాధని ఎరిగిన దేవుడు, నీ పరిస్థితులను చూసిన దేవుడు. కనుక ఈ వాక్యాన్ని బట్టి మీరు ధైర్యపరచబడాలని, ఈ వాక్యము చేత మీరు తృప్తి పడాలని దేవుడు నా చేత పలికించిన ఈ మాటలు మీ హృదయాలకి, మీ కుటుంబాలకి ఇది ఆశీర్వాదకరంగా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టట్లేదని మరొకసారి మిమ్మల్ని ధైర్యపరుస్తూ, మిమ్మల్ని ఓదారిస్తూ, మిమ్మల్ని బలపరచడానికి దేవాది దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసి మన ప్రార్థన విజ్ఞాపనల చేత దేవుని అడిగినట్లయితే సమస్తము నూతన క్రియలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. దయచేసి అందరూ కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రభు నామని కనపరుద్దాం. మహోన్నతానికి స్తోత్రాలు తండ్రి, సర్వశక్తిమంతుడానికి స్తోత్రాలయ్యా. నైనా ఈ సమయంలో ప్రార్థించడానికి దేవా, కొంత సమయంలో నేను స్తుతించుకోవడానికి నువ్వు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నైనా పవిత్రంగా మేము కలుసుకోవడానికి దేవా నువ్వు ఇచ్చిన గొప్ప కృపకై నీకు స్తోత్రాలు ప్రభా. మరి ముఖ్యంగా నీ కుమారుడు నాయన జాన్ డేవిడ్ గా నిన్ను ప్రేమించి దేవా నువ్వు తోడుగా ఉండి
దేవా ఇంటి రీతిగా నాయన ప్రభు నేను మహిమపరచుకోవడానికి నీ బిడ్డకి ఇచ్చిన గొప్ప తలాంపును బట్టి నీకే మహిమ, నీ పరిచర్య కోసం ఇంకా గొప్పగా నాయన ప్రభు ఒకటి కాదు అనేకమును జరిగించి నీ నామ మహిమార్థమే ఆ బిడ్డలు వాడబడ్డానికి నీ కృప చూపమని వేడుకుంటున్నాను దేవా. మరి ముఖ్యంగా సంఘ బిడ్డలైన ప్రతి ఒక్క బిడ్డ కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను దేవా. మా మధ్యలో అనేక ప్రార్థన అవసరతలు ఉన్నాయి, ఆ అవసరతలన్నిటి కోసం నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. నజరేయుడైన యేసు నామములో ప్రతి అవసరతను తీరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. మొట్టమొదటిగా సంఘ క్షేమ అభివృద్ధి కొరకు మేము ప్రార్థిస్తున్నాం దేవానికి వందనాలు తండ్రి. దేవా నీవే నాయన ప్రభు సంఘానికి తోడుగా ఉండండి. వస్తున్న ప్రతి అడ్డులు ఆటంకంలో నుండి తొలగించమని వేడుకుంటున్నాను. సంఘ విశ్వాసాల కోసం ప్రార్థిస్తున్నాం, విదేశంలో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం దేవా. నాయన ప్రభు సొంత గ్రామంలో ఉంటూ నాయన ప్రభు నిన్ను స్తుతిస్తున్న వారి బట్టి మేము ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క బిడ్డకి పాడిని పంటను నువ్వు ఇచ్చావు, వారిని కూడా నువ్వు అభివృద్ధి పరచండి దేవా. ఎవరికి ఎలాంటి ఆటంకం నష్టములు చోటు చేసుకోకుండా ప్రభా నీ బలమైన కాపుదల ప్రతి ఒక్క బిడ్డకి తెచ్చిన. అంతేకాదు ప్రభు ఆరోగ్యాల విషయమే ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఉండి చెప్పుకోలేని సమస్యలతో అనేక మంది బాధపడుతున్నారు దేవా. బయట వారికి చెప్తే ఒకవేళ నీకు వింతగా నవ్వుగా ఉంటుందేమో కానీ ప్రభా నీ ఎదుట ప్రార్థిస్తున్నామయ్యా. ఏ సమస్యతో, ఏ రోగంతో, ఏ రుగ్మతతో, ఏ పరిస్థితితో నేను అల్లాడిపోతున్నారు, నేను సతమతం అయిపోతున్నారు ప్రతి కుటుంబాన్ని బట్టి నేను ప్రార్థిస్తాను. నీ గొప్ప కార్యములు, నీ సూచక క్రియలు నేను ప్రతి జీవితంలో జరిగించండి. సండే స్కూల్ బిడ్డలను ప్రత్యేకంగా దీవించండి. సంఘ క్షేమ అభివృద్ధి కొరకు, సంఘం యొక్క పరిచర్య కొరకు, నేను ఇంకా సంఘం యొక్క పనుల కొరకు ఈ నామంలో నేను మేము అడుగుతున్నాం తండ్రి దేవానైనా ప్రభు నువ్వు ఎంతగానో గొప్ప కృపను చూపావు. నీకు స్తోత్రాలు. ఇంకా జరగవలసిన ప్రతి పని కార్యక్రమం ఈ నామానికి మహిమార్థంగా జరిగింపచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. దేవాని గొప్ప కార్యక్రమ సంఘటనలందరితో జరిగించండి. సండే స్కూల్ పెట్టండి. పెద్దవాడిని, వృద్ధులు, యవ్వనస్తులను, సమస్త ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. అందరిలో ప్రేమను కలిగించండి. కుటుంబం అంటే ఒకే ఒక కుటుంబం, అది నా శరీరం అని వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రభా నీ శరీరంగా పిలువబడుతున్న మేము దేవానైనా ప్రభా నీకు లోబడే జీవితం దేవా, నీకు నేను విలువ పెట్టి కనబడిన నీకు నాయన ప్రభు సంఘంగా మేమందరము నీకు విధేయత కలిగిన బిడలుగా ఉండడానికి నీకు చెప్పండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నిన్ను మమ్మల్ని ప్రేమించే వారిగా నాయన ప్రభా అయ్యా నువ్వు ఉన్నావు. మరువని విడువని గొప్ప దేవా నీకు స్తోత్రాలు. ఎవరైనా మర్చిపోవచ్చు, తల్లైనా నిన్ను మర్చిపోవచ్చు, కానీ మరువను అరచేతిలో నిన్ను చెప్పుకున్నానని వాక్యం ద్వారా మాతో మాట్లాడిన గొప్ప దేవా నీకు స్తోత్రాలు. దేవానికి వందనాలు ప్రభావ. మమ్మల్ని బలపరిచి వాడానికి స్తోత్రాలు. ఎవరైతే నేను చెప్పలేని సమస్యలతో, ఆర్థిక పరిస్థితులతో నాయన ప్రభు సతమతం అయిపోతున్నారు అలాంటి వారికి కూడా నువ్వు లేవనెత్తని వేడుకుంటున్నాను తండ్రి. దేవానికి ఉన్న ఆర్థిక పరిస్థితిలో నుండి లేవనెత్తండి. నీకు స్తోత్రాలు ప్రభావ. పనుల భారం చేత, ఆటంకత చేత, అడ్డుల చేత మానసికంగా కృంగిపోతున్న వారి పరిస్థితిని బట్టి నీకు ప్రార్థన చేస్తున్నాను. పరిస్థితులను చూచుచున్న గొప్ప దేవుడు యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయని వాక్యం సెలవిచ్చింది ప్రభావ. నీ కన్నులు మమ్మల్ని అందరినీ చూస్తున్నాయి కనుక దేవా నువ్వు చూస్తూ నాయన ప్రభు నీ బిడ్డల నాయన ప్రభు ప్రేమను చూపించే గొప్ప దేవుడు నీకు స్తోత్రాలు. కనుక నేను ఈ దీన పరిచర్యను నాయన ప్రారంభించిన నీ కుమారుని ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యలో నమ్మకంగా నాయన ప్రభు నీ పని కొరకు ఎదగడానికి నీ కృప చూపండి. తొదకు మహాభివృద్ధి నాయన ప్రభు నీ కుమారుని జీవితంలో జరిగింపచేయమని వేడుకుంటున్నాను. నీకు స్తోత్రాలు. అద్భుతకరంగా, మహిమకరంగా, ఆశ్చర్యరీతిగా దేవాలయన ఈ పరిచయం జరిగింపచేయండి. వస్తున్న ప్రతి అడ్డు గోడలన్నింటినీ తొలగింపచేసి కేవలం నీ నామానికి మహిమార్థంగా జరుగుతున్న ఈ పరిచర్యలు, ఈ దీన పరిచర్య పట్ల ఈ కృప బలమైన హస్తము మెండుగా చూపించి దేవ అభివృద్ధి పరచమని వేడుకుంటున్నాను. దేవానికి స్తోత్రాలు. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అన్న రీతిగా ప్రభా నాతో ఏకీభవిస్తున్నా మా కుటుంబము, మా సంఘము ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదింపచేయండి తండ్రి. ఈ పరిచర్యలో నాయన ప్రభా మేమందరము పారిభాగస్తులుగా ఉండి ఒకరికొకరు నేను ఇలా ప్రార్థన చేసుకుంటూ మా పరిస్థితులను మేము ఆత్మీయ స్థితిలో నుండి మెరుగుపరుచుకోవడానికి నీ రకడ ఆలస్యమైతే నీకోసమే సిద్ధపడే నేను ప్రభు సంఘముగా మమ్మల్ని ఉంచి మీరు వేడుకొంచు దేవా. ఇచ్చిన ప్రార్థన నీకే సమర్పించి వేడుకొంచున్నాను. నా ప్రార్థనని పాదార్చంత చేతులు ప్రతిఫలమును దయచేయమని నాతో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డకి నేను నీ దీవెన ఆశీర్వాదములు మెండుగా కలిగించి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.